ఏమైందమ్మా దండకి? అవి గుండ్లు ఖరాబ్ అయినాయి, ఏమైనా పడిపోతాయి, ఆయన బెచ్చలు పోతున్నాయి అని తీసేస్తాను. కుచ్చియాలా మరి ఇప్పుడు దీన్ని? పెరిగిందా? పెరిగిందంటారా దీన్ని ఇట్లా అంటే? పెరిగినట్టే. ఇది తీసుకో, సరే తీసి పట్టం కట్టుకో. సరే కుచ్చియేనా? ముక్కు పుల్ల కొద్ది ఇంకా వేసుకుంటా. సరే కుచ్చియేనా మరి నీకు ఇప్పుడు ఇది? ఓకే. ఇక చూడండి, మా అమ్మకి దండ పెరిగిందంట, నన్ను గుచ్చేయమంటుంది. పొద్దున్నేమో నెయిల్స్, ఇదిగోండి నా దగ్గర పూసలు గుచ్చడానికి ఒక సన్న నీడిల్ ఉంది. దీనికి నైలాన్ థ్రెడ్ పెట్టేస్తున్నా. ఇదైతే గట్టిగా ఉంటుంది, ఎప్పుడో తెచ్చుకున్నాను దీన్ని. ఎన్ని సంవత్సరాల నుంచో దీన్ని వాడుతూనే ఉన్నాను. ఇప్పుడు మా అమ్మ దండకి ఓ 4 పూసలు తీసుకొని మంచిగా ఇట్లా తీసుకొని ఇట్లా ఎక్కిచ్చేస్తున్నా, అంతే. ఈజీ అయిపోతుంది. సరే మంచిగా తయారు చేసి మంచిగా ఫోటో తీసి. సరే చూడండి, అరగంటలో నా చేతిలో పని కాబట్టి టకా ఒక గోల్డ్ బీట్ 4 పగడాలు కుచ్చేసాను. చివర్లో ఇది వేసేసిన హుక్, దీంట్లోకి ఒక చిన్న నల్ల పూస పెట్టేసి మంచిగా ముళ్ళు వేసేసిన, దీంట్లోకి పెడితే అయిపోతుంది ఇది. ఇంకా తర్వాత ఇవన్నీ మంచిగా సెట్ చేసేసుకోవడం. ఇలా పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం అంటే నిజంగా అదృష్టమే అనుకుంటా. వీళ్ళందరూ నాతో సేవ చేయించుకుంటారు. ఇదిగోండి, ఈ చివరి ఇలా చిన్న బ్లాక్ బీట్ వేసేసి ముడేసాను. ఇలా దగ్గరికి ముడేసుకున్నాక నైలాన్ థ్రెడ్ కాబట్టి ఊడిపోకుండా ఈ చివర్లో కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ మీద పెట్టేసి 6 నెలలు నేను అమెరికాకు పోయినా అని చెప్పేసి మొత్తం ఉన్న పెండింగ్ పనులన్నీ చేపిస్తుంది నాతోని మా అమ్మ. ఇదిగో చూడండి, మా అమ్మ చేయని అరగంటలో రెడీ అయిపోయింది. ఇక ఆమె సంతోషం చూద్దాం, వేసుకొని ఏమంటుందో మరిగా. పాపం చిన్నప్పుడు నాకు ఎన్ని సేవలు చేసిందో, ఇప్పుడు ఇలా నేను నా రుణాన్ని కొద్దిగా తీర్చుకోగలుగుతుందా. బట్ బాగుందనే? ఎట్లుంది చైను? చూసుకుంటున్నావు? అర్థం కాదు, అది కెమెరా